గంజాయిపై విద్యార్థులకు అవగాహన కల్పించిన విశాఖ సిపి రవిశంకర్ ఈ రోజు బీచ్ రోడ్లో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ సిపి రవిశంకర్ సిపి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల వారు వ్యాపారాలు చేస్తుంటే స్థానిక యువత జైలు ఉంటున్నారని ఇది గ్రహించాలని సిపి విద్యార్థులకు పిలుపునిచ్చారు. గంజాయి రవాణా సాగు చేయడం లావాదేవీలు నేరమని హెచ్చరించారు. దయచేసి వేదికను అలంకరించిన అతిథులందరినీ కూర్చోవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. కూడా వచ్చి మా వాడు డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు, గంజాయికి అలవాటు పడిపోయి మమ్మల్ని కొట్టి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయత స్థితిలో మేమున్నాము, మాకు ఏదో ఒకటి సహాయం చేయండి అని అంటే ఏమి సహాయం చేయాలో తెలియనటువంటి నిస్సహాయత స్థితి మాకు కూడా ఉంది. మీరు పోలీస్ కంప్లైంట్ చేయమంటే దట్ ఈస్ నాట్ దిస్. అక్కడ ఇది బాగా పండించడం, దట్ ఈస్ ది సప్లై సైడ్. అదేవిధంగా డిమాండ్ సైడ్ ఏముంది, మనకు పిల్లలు, యువకులు, తర్వాత ఈవెన్ అదర్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కన్జ్యూమింగ్. అండ్ ఈ శీలావతి బ్రాండ్ ఏదైతే మన విశాఖపట్నంలో బాగా పండిస్తున్నారో దీంట్లో ఇది ఒక టాప్ క్వాలిటీ క్యానబిస్ అని క్లాసిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ఏమవుతుందంటే డిమాండ్ బాగా పెరిగిపోయింది. డిమాండ్ ఇన్ ద సెన్స్ ఆల్ ద నేబరింగ్ స్టేట్స్ లైక్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, బాంబే, గోవా, ఈ అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి ఇది బాగా అంటే క్వాలిటీ బాగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి బాగా డిమాండ్ పెరిగిపోయిందంటే ఏమవుతుంది, ద ప్రాఫిట్స్ ఆర్ వెరీ హై. సో మనం ఏం చేయాలా, మన డిపార్ట్మెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా రిస్క్ని పెంచాలా. రిస్క్ ఎలా పెంచాలంటే మొన్ననే మన హోనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఆఫ్టర్ టేకింగ్ చార్జ్ she has identified this as one of the most important and priority program of the police department. Not only police department, all of the department ప్రభుత్వ పరంగా దీన్ని ఒక ప్రయారిటీ ప్రోగ్రామ్ గా ఐడెంటిఫై చేసి మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు. 100-day యాక్షన్ ప్లాన్. ఈ 100-day యాక్షన్ ప్లాన్ లో all the departments must come together, which includes schools. Today we have students from Bulaya College, then Mahila Police, వీళ్ళందరూ కూడా they can do 100-day యాక్షన్ ప్లాన్ ని ఇంకా రాబోయే 90 days లో we want to implement it, and day by day we have some action plan. దాంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఈ విధంగా విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రెస్ అండ్ మీడియా we want to take this message forward and see to it that Vizag city and in fact Andhra Pradesh becomes drug free. Deentlo youth and welfare department also have to play a very important role. So nenu intaku mundu additional DG law and order ga pani chestunnappudu manchi background unna yuvakulandaru kuda ఈవినింగ్ టైంలో డీజీపీని కలవడానికి వచ్చేది. సో ఒకరోజు నేను డీజీ దగ్గర కూర్చున్నప్పుడు మంచి వెరీ గుడ్ స్టూడెంట్ మా మదర్ ఇస్ క్రైయింగ్ అండ్ షీ కేమ్ అలాంగ్ విత్ యంగ్ బాయ్. షీ కేమ్ అండ్ షీ వాజ్ రిప్రజెంటింగ్ టు ది డీజీపీ. సార్, ఈ విధంగా చాలా మంది బాధపడుతున్నారు. దిస్ బాయ్ ఇస్ అ చైనా టాపర్. నేను అనుకున్నాను, అరే చైనాలో చదువుకుని వీడు చైనా టాపర్ ఇక్కడ ఎట్లా వచ్చేసారని చెప్పి అనుకున్నాను. అంటే షీ వాజ్ డిస్కసింగ్ విత్ ద డీజీపీ. తర్వాత తెలిసింది చైనా అంటే చైతన్య, నారాయణ, ఈ 2 స్కూళ్ళు కలిపితే ఆంధ్రప్రదేశ్లో వాడు టాపర్ అట. బట్ అక్కడ వచ్చి ఇవ్వని కూర్చొని హీఈస్ జస్ట్ లుకింగ్ అట్ డీజీపీ లైక్ దిస్ అండ్ ఆ విధంగా అయిపోయారని చెప్పేసి మదర్ ఈస్ పెయిన్ఫుల్లీ క్రైయింగ్, ఏడుస్తున్నారు. నేను ఎప్పుడైతే ఆ వీడియో చూసాను, ఐ గాట్ సో ఎక్సైటెడ్ మ్యామ్. ఆ వీడియో చూడడం నేను చాలా ఎక్సైటెడ్. మా హీరో వాళ్ళందరూ కూడా ఆవిడ కరెక్ట్ పోస్ట్ ఇచ్చారు, గట్టిగా అంచివేస్తారు అన్నారు. విశాఖ భీమిలి పిఎం పాలెం వి కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ పోలీసు అధికారులు. గ్రీన్ వ్యాలీ అధినేత ఉమారాజ్ అనారోగ్యానికి వాడే మందుల నుండి పాము కాటుకు వాడే మందులు అలవాటుకి గురైన వాళ్ళు ఉన్నారు. ఏసీపీ నార్త్ జోన్ సునీల్ డ్రగ్స్ రహిత ఆంధ్రాగా తీర్చిదిద్దుతాం. ఫకీరాబాద్ జాయింట్ కమిషనర్ గతంలో 2017 ఇక్కడ పనిచేశారు. అదే సిటీ మళ్ళీ కమిషనర్గా వచ్చాను. సిటీలో మార్పులు వచ్చాయి. బైక్ రేసులు, రీల్స్ కోసం చేస్తున్నారు కానీ 100 లైక్లతో తిరుగుతున్నారు.
బీచ్ రోడ్డులో శనివారం రాత్రి ఒక్కరోజే 70కి పైగా సీజ్ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేయగా గంజా వలన అని తెలియడం జరిగింది. అయ్యర్ ఆధ్వర్యంలో 100 రోజుల్లో పూర్తిగా నిషేధం అమలు అవ్వాలని కోరారు. టెలిగ్రామ్, డార్క్ యాప్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ సిగరెట్ బ్యాన్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ USB స్కెమ్ ఛార్జింగ్ చేయటం జరుగుతుంది. డేటాని కాల్చివేయడం జరుగుతుంది. పబ్లిక్ వైఫై మీద ఎప్పుడూ లావాదేవీలు చేయవద్దు. ఫేస్బుక్ ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు సంపాదిస్తామని మోసగిస్తారు సైబర్ నేరాలు. సోషల్ మీడియాని పూర్తిగా నమ్మవద్దు. సైబర్ కవచ్ యాప్ ద్వారా చెక్ చేసుకోండి. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. చట్టవిరుద్ధమైన పనుల్ని, మాదక ద్రవ్యాల్ని అరికడతామని, డ్రగ్స్కు దూరంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. పేమెంట్ క్రిప్టో కరెన్సీ పేమెంట్ ఎట్లా గతంలో మనం ఆన్లైన్ రూపీలో ఇస్తే ఇప్పుడు ఏం లేదు, క్రిప్టో కరెన్సీ ద్వారా. మరియు మీ డోర్ డెలివరీ ఎక్కడ బయట వెళ్లకుండా జస్ట్ ఒక టెలిగ్రామ్ యాప్లోనే డార్క్ వెబ్కి వెళ్ళిపోయి అక్కడ క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేస్తే మీకు ఏ డ్రగ్ కావాలి ఆ డ్రగ్ ఈరోజు మీ ఇంటికి పోస్ట్ ద్వారా వచ్చే ఒక వ్యవస్థ అనేది ఉంది. చెడ్డ వ్యవస్థ ఒక బయట ప్రపంచంలో ఉంది. సో అలాంటి వ్యవస్థను కూడా మనం అరికట్టాలని సిటీలో చాలా వరకు ప్రయత్నం చేసి ఇటీవల కాలంలో మనం సక్సెస్ కూడా అయినాం. ఒక లాస్ట్ 2 months బ్యాక్ అహితకర సంఘటనలు ఈ సిటీలో నమోదైన తర్వాత సో వీ హ్యావ్ బీన్ కీపింగ్ స్ట్రిక్ట్ విజిల్ ఓవర్ ఆల్ సచ్ యాక్టివిటీస్. ఈ సిగరెట్ అనేది ఇప్పుడు సిటీలో ఎక్కడ కూడా వెతికినా మీకు దొరకదు. కారణం ఏమంటే పెద్ద వాళ్ళ 4 జరిగింది. సో వీఆర్ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ దిస్ అవైలబిలిటీ ఆఫ్ ఈ సిగరెట్ ఇన్ ద సిటీ ఆఫ్ విశాఖపట్నం. దీని దిశ భాగంగా ఫ్యూచర్లో కూడా మీకు గాంజా కూడా ఎక్కడ దొరకకుండా చేయడానికి మేము పోలీస్ డిపార్ట్మెంట్లో కొంత సన్నద్ధంగా ఉన్నాము. మీ సహకారం చాలా ముఖ్యంగా ప్రొఫెషనల్స్ కాలేజ్ మీద దృష్టి పెట్టినాము. మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ మా టీం అంతా వస్తుంది మీ కాలేజ్కి, ఎక్కడ వచ్చి నిఘా పెట్టున్నాము. స్టూడెంట్స్కి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఫ్యూచర్ చాలా ఎవ్రీవన్ హ్యాజ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండి. నాట్ ఓన్లీ ద గోల్డ్ మెడలిస్టు, మెరిటోరియస్ మాత్రమే ఫ్యూచర్ ఉంది, వాళ్ళు మాత్రమే మంచి ఉద్యోగ అవకాశం దొరుకుతాయి, మాకేం దొరకదు, ఏమైనా ఆర్డినరీ స్టూడెంట్స్ నాది ఎంత పర్సెంటేజ్ బాగాలేదు అనుకోవద్దు. ఎవరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడే మీరు డిసైడ్ చేయలేరు. ఫ్యూచర్లో ఒక ఆర్డినరీ 35% మార్క్స్ తీసుకుని పాస్ అయిన విద్యార్థి కూడా ఫ్యూచర్లో ఒక పెద్ద బిజినెస్ మెన్ అయ్యి, తర్వాత సివిల్ సర్వీస్లో కూడా జస్ట్ పాస్ స్టూడెంట్స్ 12th ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో సివిల్ సర్వీస్ క్లియర్ చేసిన ఉదాహరణ. 12th ఫెయిల్ మూవీ చూస్తున్నారు అందరూ? హ్యావ్ యూ సీన్ ద మూవీ 12th ఫెయిల్? చూడండి, వెరీ మంచిగా ఒక ఇన్స్పిరేషనల్ మూవీ. ఆ మూవీలో ఉన్న హీరో ఒక IPS ఆఫీసరు 12th ఫెయిల్ అవుతాడు. ఆయన 12th ఫెయిల్ అయిన తర్వాత ఒక UPSC ఎగ్జామ్ని క్లియర్ చేయడం అదంతా ఈజీ కాదు. సో ఇలాంటి చాలా ఇన్స్పిరేషనల్ యాక్చువల్లీ ఈ సమయంలోనే మీరు మా వల్ల ఏమి అయ్యేది కాదు అని చేయడం రెస్టారెంట్కి వెళ్ళిపోతే మీరు ఈ మధ్యలో ఈరోజు మార్నింగ్ మన కమిషనర్ ఒక చైనా స్టోరీ చెప్పినారు. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. స్టడీ చేసిన స్టూడెంట్ కాదు, చైనా టాపర్ అంటే చైతన్య నారాయణ 2 కాలేజ్ కలిపితే ఆ 2 కాలేజీలో ఉన్న స్టూడెంట్స్లోనే ఆయన టాపర్ అంట, చైనా టాపర్. సో అలాంటి ఒక స్టూడెంట్స్ పేరెంట్స్తో ఇటీవల కాలంలో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ని కలవడానికి వచ్చినారు. అంటే పేరెంట్స్ ఆ స్టూడెంట్స్ని తీసుకొచ్చినారు. ఇక్కడ సమస్య చూడండి, స్టూడెంట్ ఈజ్ అ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్, చైనా టాపర్, ఆయన డ్రగ్ అడిక్ట్ అయిపోయి. ఎంత బాధాకరమైన విషయం చూడండి. నీట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే కెపాసిటీ ఉన్న ఒక స్టూడెంట్, IITలో కంప్యూటర్ సైన్స్ ముంబై కొట్టే ఒక సామర్థ్యం కలిగి ఉన్న ఒక స్టూడెంట్ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాడు. అంటే ఆయన ఫిజికల్ ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ, హ్యాండ్స్ ఆర్ షేకింగ్, కంప్లీట్ ఆయన నర్వస్ సిస్టమ్ మీదనే ఎఫెక్ట్ అయిపోయింది. ఎందుకు ఇలా అవుతున్నారు స్టూడెంట్స్? టాపర్, వెరీ బ్రిలియంట్, బికాజ్ ఆయన ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఇది మీరు డ్రగ్స్ తీసుకొడితేనే మీకు నిద్ర రాదు, నిద్ర లేకుండా చదివితేనే మీరు టాపర్ అవుతారు. సో ప్రెజర్, ఎగ్జామ్ ప్రెజర్, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ దొరకలేదని దాని ప్రెజర్. సో ఎప్పుడు మీరు మానసిక ప్రెజర్కి బలి అయిపోయి ఇలాంటి ఒక చేడు వ్యసనానికి వెళ్ళిపోతారో, వన్స్ సింప్లీ గెట్ ఇన్ టు ద సిస్టమ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సో అలాంటి కోర్స్ కూడా మనము డీ అడిక్షన్ సెంటర్స్ కూడా
ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ గో టువర్డ్స్ దట్ సైడ్, కమ్ టువర్డ్స్ అవర్ సైడ్. మంచిగా చదవండి, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అలాంటి ఎగ్జామ్స్ని అటెండ్ అవ్వండి. ఫ్యూచర్ వెరీ బ్రైట్. యుఎన్ఓడిసి ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఐ మీన్ గివింగ్ మై ఇంట్రడక్షన్. నా పేరు ఉమా రాజ్. నేను రాజ్ ఉందని చెప్పేసి పంజాబీ కాదు, ప్యూర్ తెలుగు. అట్లానే చాలా సంవత్సరాలు, నాకు 17 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా నేను కల్కట్టా, బాంబే, గుజరాత్, అట్లానే మళ్ళీ కల్కట్టా అండ్ దెన్ వైజాగ్ రావడం జరిగింది. అట్లాంటప్పుడు నాకు వైజాగ్ ఒకసారి యాక్చువల్లీ నేను ఒక అమ్మాయి తను లవ్ ఫెయిల్యూర్ అయ్యి కొన్ని మెడిసిన్స్కి అలవాటు పడిపోయి ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దాని మూలంగా తను పిచ్చి అమ్మాయి అని ఒక ముద్ర పడేయించుకొని ఆ తర్వాత కొన్ని బ్లాక్ మ్యాజిక్ ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు అమ్మాయి పారిపోయి కల్కట్టా చిన్సురా అనే ఒక విధంగా ఉన్నప్పుడు, అనుమానాస్పదంగా ఉన్నప్పుడు పోలీస్ ద్వారా అమ్మాయి మెంటలీ ఇల్ అండ్ అట్ ద సేమ్ టైం అనుమానాస్పద స్థితిలో ఉన్నందున అమ్మాయిని కోర్టు ద్వారా మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అయితే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ అయింది కానీ ఇంట్లో నుంచి ఎవరు రాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనం రక్షించడం జరిగింది. ఆ విషయానికి మన ఆంధ్ర పోలీస్ నుంచి నాకు 2004 జనవరి 26 రిపబ్లిక్ డే ఫంక్షన్లో అవుట్ స్టాండింగ్ ఆంధ్ర పోలీస్ ఆహ్వానం మీద నేను వచ్చాను. అదే టైంలో వైజాగ్ చూడడం జరిగింది. వైజాగ్ ఎంత అందమైన ప్లేస్. మన తొట్టెలకొండ పైలో ఉన్నప్పుడు నా మనసులో వచ్చింది, నేను కలెక్టర్లో ఏం చేస్తున్నాను, ఇంత అందమైన ప్లేస్లో మనం ట్రీట్మెంట్, మైండ్స్కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనం ఇట్లాంటి ప్లేస్లో ఉంటే అంబులెన్సెస్ కూడా మనకి పనికి వస్తుంది, వర్క్ చేస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఈ రీహాబిలిటేషన్స్ స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకుని చాలామంది మినిస్టర్స్ని, ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీస్ని, ఆ తర్వాత మన హెల్త్ సెక్రటరీస్ని కలిసిన మీదట ఈ ప్లేస్ వైజాగ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ అయ్యాడు. బాగా కష్టపడి చదివించాను సార్. లక్షల ఫీజులు కట్టాను. మా అబ్బాయికి 15 లక్షల శాలరీ సంవత్సరం కంటే నెలకి ₹1,00,000 పైన వస్తుంది. మేమంతా కూడా, మా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి మేము ఫీల్ అయ్యాం సార్. కానీ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానని చెప్పేసి వచ్చేసి ఇలా చనిపోతాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే తెలియదు, నాకు కూడా ఏడిపోవచ్చు. పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివి మిమ్మల్ని ఎంసెట్ రాసేటప్పుడు మీతో పాటు వచ్చి ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటుంటే గంటలు బయట రోడ్ల మీద కూర్చొని మీ కౌన్సిలింగ్లకు వచ్చి రోజంతా రోడ్ల మీద కూర్చొని మిమ్మల్ని కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత మీరంతా కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే, మెడికల్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే అందరూ కూడా ఇంకా వాళ్ళు డాక్టర్లు అయిపోయారు, నా కొడుకులు ఇంజనీర్లు అయిపోయారు అని చెప్పేసి చాలా సంతోషపడతారు. అందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మీ సేవా నిర్వాహకులకి అండగా ఉంటాం. నెల రోజుల్లో మీ సేవలకి పునర్వైభోగం తీసుకొని వస్తాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హామీ. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మీ సేవా నిర్వాహకులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుని కలిసి తమ వినతి పత్రాన్ని అందజేశారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డామని, సచివాలయ వ్యవస్థని తీసుకొని వచ్చి మీ సేవల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మీ సేవా నిర్వాహకులు పల్లా శ్రీనివాసరావుకి వివరించారు. నారా లోకేష్ నిర్వహించిన యువగలం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా నిర్వాహకులకు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారని, ఆ విధంగా గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా సిబ్బంది అందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డామని వారు తెలిపారు.
అనంతరం రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ సేవ నిర్వాహకులకి అండగా ఉంటామని, నెల రోజుల్లో మీ సేవా నిర్వాహకులకి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 11,000 సిబ్బంది ఉండి రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చే మీ సేవల్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం బుద్ధిలేని తరమని పల్లా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పల్లా శ్రీనివాసరావుకి మీ సేవా నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీ సేవా నిర్వాహకులు, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 11,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించి 250 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే మీ సేవ సెంటర్లన్నీ కూడా పూర్తి చేసి పడేసి ఒక తెలుగు తక్కువ ఆలోచన గత ప్రభుత్వం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు తక్కువ ఆలోచన చేశారని చెప్పేసి అనుకుంటున్నారు. సో మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా త్వరలోనే మనం మీ సేవా సెంటర్ అన్ని ఇది మనకి ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు అయింది. చాలా మంది అభినందన తెలియడానికి వస్తున్నారు కనుక మనం వారం పట్ల మొత్తం వ్యవస్థల్ని గత 5 సంవత్సరాలుగా నిన్నట్లు అంటే జనం కూడా వచ్చేవారు కదా. అవి ఆయన పెన్షన్ చేసుకుని 1000 మందిని సంఘాలు మీ యొక్క సాయ సహకారంతో ఈరోజు గవర్నమెంట్ అదేవిధంగా మన మీ సేవ సంస్థకు వచ్చేసరికి రాష్ట్రంలో 11,000 మీ సేవలు నిర్వాహకులు ఉన్నారండి. లక్షల కుటుంబాలు ఈ రోజు రోడ్ల పని పరిస్థితి వచ్చింది. మరి గతంలో మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి ప్రజలకు ఎంతో మంది సేవలు అందించినటువంటి మీ సేవని మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి వాలంటీర్ సంస్థలని, సచివాలయ సంస్థలని చెప్పేసి ఒక కూటమి ఏర్పాటు చేసి మరి ప్రజల్ని చాలా విధంగా ఇబ్బంది పెట్టారు. ఈ రోజు రోడ్డు పట్టిన పరిస్థితి తీసుకొచ్చారండి. ఇవన్నీ కూడా శ్రీరాణి గారి సమస్యకి రాష్ట్రం మన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి వెంటనే మన నారా లోకేష్ గారితో మీ సేవ ముఖాముఖి కూడా పెట్టడం జరిగింది. కూడా ఆ రోజు సార్ కూడా గట్టిగా చెప్పడం జరిగింది. లోకేష్ గారు కూడా మన ప్రభుత్వం రాగానే మీ సేవని ఫస్ట్ ఫేజ్ లో పెడతాం మాట ఇచ్చారని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ రావడానికి ప్రజెంట్ ఏంటంటే మేము గౌరవం అంటే అనొచ్చో లేదో తెలియదు, వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు పంపుతారండి. సచివాలయం కానీ వాలంటీర్స్ కానీ మేము ఏ క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏం పెట్టినా కూడా అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగిందండి. సో ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేయడం ఇలాంటివన్నీ చేసి ఒక క్వశ్చన్ మార్క్ మీద మా వాళ్ళందరూ కూడా భయంతో ఉన్నామని, అదే స్టేట్ బ్యాంక్ మీ సేవ నిర్వాహకులు అందరూ కూడా డిస్కషన్లో ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు గారికి మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందువల్లంటే మా మీ సేవ యొక్క ప్రాబ్లమ్స్ గుర్తించి మా కోసం పైవారితో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని మాకు మాట ఇచ్చారు. మేము చాలా మట్టుకు సంతోషంగా ఉన్నాము. సుమారుగా 3,50,000 మంది రోడ్డు పడిపోయాము 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మాకు మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తానని మీ సేవకి హామీ ఇచ్చారు. దీనివల్ల మేమందరం అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అతను కలవడానికి వచ్చాము. ఇక మీదైనా సరే మమ్మల్ని గుర్తించి గవర్నమెంట్ మా తొక్క సర్వీసులు ప్రజలకు అందజేస్తూ మమ్మల్ని వారధిగా వాడుకోవాలని నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. సచివాలయం వ్యవస్థ ద్వారానే ఇంతకుముందు ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. బతికున్న వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి కూడా క్యాస్ట్లు ఇన్కమ్లు కూడా ఇచ్చేయడం జరిగింది. మొత్తం ఇంట్లో ఫ్యామిలీ చచ్చిపోయిన వాళ్ళకి కూడా క్యాస్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థ అంతా హస్తవస్తం అయిపోయింది. వాలంటరీ వ్యవస్థ వాళ్ళు కూడా హస్తవస్తం అయిపోయింది. కానీ మీ సేవా వ్యవస్థ అనేది ఒక పటిష్టమైన వ్యవస్థ. రాష్ట్ర ప్రతితోని 2 సార్లు అవార్డు అందుకునేది అనమాట. ఇది చాలా బలమైన వ్యవస్థ. అలాంటి వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు పాత గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అయినా సరే ఒకటి గుర్తుంచుకోవాలి, ఒక కొత్త వ్యవస్థ తెచ్చినప్పుడు పాత వ్యవస్థలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక దారి చూపించి వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి కొత్త వ్యవస్థను స్టార్ట్ చేయాలి. అలా కాకుండా 3,50,000 కుటుంబాలు ఏమైతే అవని రోడ్డును పడితే పావని సస్తే సావని అని చెప్పేసి మమ్మల్ని అన్యాయంగా రోడ్డు మీద పడేశారు. ఈ 5 సంవత్సరాలు వనవాసం చేసాం. పాండవులు ఎలాగైతే వనవాసం చేసాం అలా చేసాము. మళ్ళీ మాకు మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు మా ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తించి మళ్ళీ మా చేతే అన్నీ మొత్తం ఏ అయితే గవర్నమెంట్కి మాకు మధ్య వారధలా ఉండి గవర్నమెంట్ పథకాలు అయితే ఉన్నాయి, సూపర్ 6 పథకాలు మా ద్వారా చేయించి మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తున్నది అనేది మేము మళ్ళీ ప్రజలకు చెప్పి మళ్ళీ 15 ఏంటి 20 సంవత్సరాలైనా మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చేలాగా మేము కృషి చేస్తామని దీన్ని సభాముఖంగా
తెలియజేస్తున్నాను. కూడా మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మా మీ సేవ కాదండి, ప్రతి అడ్మినిస్ట్రేషన్లు కూడా నలిగిపోయారండి, ప్రజలందరూ కూడా నలిగిపోయారు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అండి. ఆయన ఏంటంటే ప్రజలకు ఏదో సేవ చేస్తున్నట్టు లేదండి. ఆయన అన్నీ కూడా ఒక పావలా ఇసిరి 100 రూపాయలు లాగే రకం అనమాట. సో ఈరోజు అడ్మినిస్ట్రేషన్ అన్నీ కూడా అలాగే పాటు చేశాడండి. ఈరోజు మేము మీ సేవ నిర్వాహకులు ఉన్నామంటే 11,000 మీ సేవ నిర్వాహకులు, దాని మీద లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్డును పడిన పరిస్థితి తీసుకొచ్చారండి. ఇప్పుడు మేడం గారు అన్నట్టుగా ఈరోజు ఒక ఉపాధి చూపించాలంటే ఒకరికి వాళ్ళకి ఉపాధి చూపించి వేరే వాళ్ళకి ఉపాధి కల్పించాలి. కానీ ఈరోజు మేము తింటున్న ఆకులు లాక్కొని వాళ్ళకి ఉపాధి చూపించడం అదేం కాన్సెప్ట్ అండి, మాకు అర్థం కావట్లేదు. ఈరోజు 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా క్యాస్ట్ కావాలన్నా ఇన్కమ్ కావాలన్నా ప్రతిదీ కూడా మేము అప్లై చేసినవి పనిచేయవు. జగన్ ఫోటో ఉంటేనే పనిచేస్తాయి, మీరు మళ్ళీ సచివాలయంలో పెడితేనే మళ్ళీ పనిచేస్తాయని చెప్పేసి పాపం మమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టారు, ప్రజలు కూడా అలాగే ఇబ్బంది పెట్టారు. ఈరోజు క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవ సెంటర్కి వచ్చినప్పుడు మళ్ళీ రిసిప్ట్ పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 10 సార్లు తిరగడం ఏంటండి. తిరిగిన తర్వాత మళ్ళీ పంచాయతీ మళ్ళీ వాలంటీర్ల దగ్గరికి వెళ్ళాలి, వాలంటీర్లు ఏమో సచివాలయంకి వెళ్ళాలి, మళ్ళీ ఆడేమో వీఆర్ఓ సంతకం పెట్టాలి, వీఆర్ఓ ఏమో ఆర్ఐ సంతకం పెట్టాలి, ఎంఆర్ఓ ఇలా ప్రజలను అలా తిప్పించి అన్ని ఇబ్బందులు పెట్టారండి. ఇప్పుడు చూస్తుంటే మా మీ సేవను పూర్తిగా సర్వీసులన్నీ కూడా నిలిపేసి ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. మాది ఒకటే డిమాండ్ అండి, ఎందుకంటే గతంలో కూడా మరి పల్లా శ్రీనివాస్ గారు మా గాజువాక నియోజకవర్గం అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఆయన గెలవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ముందు మా మీ సేవ నిర్వాహకులు అందరి తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి రాష్ట్ర ఇన్ఛార్జ్ టీడీపీ ప్రెసిడెంట్గా ఆయనకి ఇవ్వడం నిజంగా గర్వకారణం. ఆయన ద్వారానే మరి గతంలో కూడా మరి లోకేష్ గారికి మీ సేవ ముఖాముఖి ఏర్పాటు చేసి మరి నారా లోకేష్ గారు మాకు వీడియో క్లిప్ కూడా మా దగ్గర ఉందండి, అవన్నీ కూడా మీకు సబ్మిట్ చేస్తాం. ఆయన ప్రతి ఒక్క పాయింట్ కూడా మీ సేవ గురించి నాకు చెప్పవలసిన లేదండి. మీ సేవ సబ్జెక్ట్ మాకు తెలుసు, ఎందుకంటే దానికి ఐటీ మినిస్టర్గా నేను పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి మన ప్రభుత్వం రాగానే మళ్ళీ మీ సేవను మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా రికార్డ్ చేసుకోమని చెప్పి లోకేష్ గారు ఆ రోజు పెట్టిన వీడియో కూడా మా దగ్గర ఉందండి. అదే భరోసాతో ఈరోజు అందరం కూడా ఆనందంగా ఈరోజు మీ సేవ మన ప్రభుత్వాని కోసం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ప్రతి క్షణం కూడా మేము కష్టపడి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకోవడానికి మా మీ సేవ నిర్వాహకులు అందరూ కూడా కష్టపడ్డామండి. అదేవిధంగా ఈరోజు మరి వాలంటీర్లు సచివాలయ సంస్థలు కూడా ఈరోజు వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ మార్గాలను వాళ్ళు కూడా వచ్చేసి ఏదో ధర్నాలు చేసి మాకు అన్యాయం జరిగిపోయింది, అది జరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళు రావడం జరుగుతుందండి. ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏంటంటే తెలుసండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసిన వ్యక్తులండి వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి మనం న్యాయం చేస్తారంటే అది మీరే మరి మీ విజ్ఞతగా వదిలేస్తున్నామండి. ఎందుకంటే మాకు వాళ్ళు న్యాయం చేయలేనప్పుడు మమ్మల్ని రోడ్డుని పడేసినప్పుడు మళ్ళీ మనం వాళ్ళని కూడా కలుపుకుందాం, వాళ్ళని చేద్దాం అంటే అది మన మంచితనం, మన ప్రభుత్వం మంచితనం. కాకపోతే మా మీ సేవను మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి. మా మీ సేవకి మళ్ళీ ప్రజలకు అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు ఆశయం అది మీ సేవ అన్నది. ఆయనకి మన మీ సేవ ద్వారా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు కానీ అన్ని స్కీములు పథకాలు ప్రతి సర్వీసులు కూడా మీ సేవ ద్వారా అందాలని చెప్పేసి మా డిమాండ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను కరీంనగర్కి వచ్చి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా 20 గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పటికే 500 స్కూల్స్లో ఉన్నాం. స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా more than 36,000 స్టూడెంట్స్ డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్లో మేమున్న స్టేట్స్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, చెన్నై, తమిళనాడులో నుంచి మేము ఇన్ని స్కూల్స్లో ఉన్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలని. ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ టుడే ఇన్ ద వరల్డ్. యంగెస్ట్ కంట్రీ అంటే యంగెస్ట్ పాపులేషన్. మనం కానీ మన కాన్సన్ట్రేషన్ మన పిల్లల మీద పెట్టకపోతే మన ఫ్యూచర్ అనేది చాలా డేంజర్లో పడిపోతుంది. అండ్ మన మేజర్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు కూడా మన బిడ్డలే అనుకుంటూ మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే టీచ్ ఫర్ చేంజ్ ఒక ధ్యేయం. సో ఈరోజు మేము ఇక్కడ 160 స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ 3rd, 4th and 5th గ్రేడ్స్లోనే కాకుండా మాకున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్స్ అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా. సో ఈరోజు మేము స్మార్ట్ క్లాస్ రూమ్ ఇక్కడ ఓపెన్ చేసాం. 20 స్కూల్స్ కరీంనగర్లో, యాదాద్రిలో పోయిన సంవత్సరం 50 స్కూళ్ళు ఓపెన్ చేశాము. ఈ సంవత్సరం ఇంకో 50 స్కూళ్ళు తీసుకున్నాము. ఇలా వేరే డిస్ట్రిక్ట్స్, బలహీనంగా ఉన్న డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, ట్రైబల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మేము హెల్ప్ చేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే అట్లా ఒక సిటీకి అనేది ఎవరో ఒకరు మంచి చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఇలాగా దూరంగా మన సిటీస్కి దూరంగా ఉన్నప్పుడు అంతే కాన్సన్ట్రేషన్ ఉండదు అని నేను రియలైజ్ అయ్యాను. సో మన పిల్లలందరినీ కూడా మేము ఉన్నాము, టీచ్ ఫర్ చేంజ్ ఉంది, మీరు కూడా ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి నేను కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత వచ్చి ఇలాగా మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది. నాకు మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ప్రెస్ అనేది మీరు బయటికి చెప్తేనే ఈ ఊరు నుంచి చదువుకున్న వాళ్ళు, బయటకు వెళ్ళిన వాళ్ళు
మళ్ళీ ఈ ఊరికి ఏదో ఒకటి చెయ్యాలనే ఒక ఆశ రావాలనేది మా కోరిక. మేము కొంతవరకు చేయగలుగుతాము, తర్వాత మనం అందరం కలిసికట్టుగా చేస్తేనే ఒక చేంజ్, ఒక డిఫరెన్స్ అనేది మనం క్లారిటీగా చూడగలుగుతాం. సో కరీంనగర్ నుంచి వెళ్ళిపోయి యుఎస్లో, యూకేలో, కెనడాలో, వరల్డ్లో ఎక్కడున్నా come back, take care of one government school so your town, your city can get better to give back to the world at large. Thank you.